వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. చరిత్రలోనే భయంకరమైన బ్యాంకు దొంగతనం. భారీ బ్యాంకు దొంగతనం అంటే గన్స్, మాస్కులు, పోలీసులు వెంటబడే చేజింగ్ సీన్లు అనుకుంటున్నారా? అయితే ఇది పూర్తిగా భిన్నం. 2005లో బ్రెజిల్లో జరిగిన బ్యాంకో సెంట్రల్ హెయిస్ట్ చరిత్రలోనే తెలివైన షాకింగ్ హెయిస్ట్. ఒక్క గింజ కూడా కదలకుండా, ఒక్క చప్పుడు కూడా చేయకుండా 500 కోట్లు దొంగలించారు. ఎక్కడ, ఎలా, ఎవరు? ఇంతకు ముందు లేని మాస్టర్ ప్లాన్ ఏమిటో తెలుసుకోవాలనుందా? 2005లో బ్రెజిల్ దేశంలోని పోర్టులేజా నగరంలో ఉన్న బ్యాంకో సెంట్రల్ బ్యాంక్ టార్గెట్ అయింది. కానీ ఇది సాధారణ బ్యాంక్ దొంగతనం కాదు. దొంగలు బ్యాంకు దగ్గరే ఫేక్ గార్డెన్ కంపెనీ స్టార్ట్ చేశారు. బయటకు చూస్తే వాళ్ళు గడ్డి కోస్తున్నట్టు, చెట్లు నాటుతున్నట్టు అనిపించింది. కానీ లోపల భూగర్భంలో అసలు కథ జరుగుతుంది. వీళ్ళు రోజు రాత్రి పనిలో మునిగిపోయేవాళ్ళు. అంతా అంధకారంలో చివరకు 80 మీటర్ల పొడవైన టనెల్ తవ్వారు. ఈ టనెల్ బ్యాంక్ సేఫ్ లాకర్ కి కనెక్ట్ అయ్యేలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. 2005 ఆగస్టు 5-6 తేదీల్లో వాళ్ళు టనెల్ ద్వారా నెమ్మదిగా బ్యాంక్ లోపలికి ప్రవేశించారు. ఒక్క సెక్యూరిటీ కెమెరా కూడా వాళ్ళని పట్టుకోలేదు. ఒక్క అలారం కూడా మోగలేదు. ఆ రోజు రాత్రి $70 మిలియన్, దాదాపు 500 కోట్లు బ్యాగ్ లో వేసుకొని వెళ్లిపోయారు. ఇదంతా పోలీసులకు తెలిసినప్పటికీ అప్పటికే వాళ్ళు మాయమైపోయారు. పోలీసులు విచారణ ప్రారంభించినప్పటికీ ఏమీ క్లూ లేదు. బ్యాంక్ సేఫ్ ఖాళీ. టనెల్ నిర్మాణం ఎంత ప్రొఫెషనల్ గా చేశారో చూసి అందరూ షాక్. కొన్ని నెలల తర్వాత కొంతమంది సభ్యులు పట్టుకున్నారు. కానీ డబ్బులో చాలా భాగం ఇప్పటికీ కనిపించలేదు. ఇది చరిత్రలోనే అంతు చిక్కని అద్భుతమైన హెయిస్ట్ గా మిగిలిపోయింది. ఈ హెయిస్ట్ ని బ్రెజిల్ లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రైమ్ ఎక్స్పర్ట్స్ కూడా స్టడీ చేశారు. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ క్రైమ్ అనడానికి తగ్గదే. ఇలాంటి నిజ జీవిత హెయిస్ట్ కథలు, రహస్యాలు మీకు నచ్చితే మన ఛానల్ తెలుగు ఫ్యాక్ట్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ దొంగతనం మీద మీ అభిప్రాయం కమెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ తో మళ్ళీ కలుద్దాం.